40% ఓట్ షేర్ ఉంది కదా, మనకుండే బలం మనకుంటుంది కదా. ఒకప్పుడు కాస్తో కూస్తో నమ్మకం ఉంది కాబట్టి కొంతవరకు ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం పూర్తిగా పోయింది. మన సన్నాసులు చేసిన పనులకి జనాలకు చిరాకు దొబ్బింది. మొన్న పులివెందుల్లో చూసావుగా. అది కూటమి వాళ్ళు చేసిన కుట్ర అని అంటున్నాడుగా మన జలగన్న. కూటమి వాళ్ళ కుట్ర కాదు, పులివెందుల్లో ఎప్పుడూ రాజారెడ్డి రాజ్యాంగమే నడిచేది. ఈసారి కూటమి బలంగా ఉండడంతో అక్కడ మన ఆటలు సాగలేదు. అందుకనే అక్కడి ప్రజల నిజమైన స్పందన తెలిసింది. రేపు 2029 ఎలక్షన్లో కూడా ఇదే జరుగుతుంది. నువ్వు మరీ భయపెట్టకు, నాకైతే ఎక్కడో చిన్న హోప్ ఉంది. నీ మొహం. అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత కూటమి రేంజ్ ఇంకా మారిపోతుంది. ఇప్పటికే పథకాలన్నీ ఒక్కొక్కడిగా ఇచ్చేస్తున్నాడు బాబు. ఇంకా మనం అలా విమర్శించడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. నిజమే, ఇలా పథకాలు ఇచ్చేస్తా ఉంటే మనం ఏమని అరవాలి బయటకు వచ్చి? మాది దొంగల పార్టీ, మా నాయకుడు పెద్ద గజ దొంగ, మా అందరినీ దమ్ముంటే త్వరగా బొక్కలో వేయాలి అని అరవాలి. జలగన్న